ఇక ఇక చూడరా అని జోలి ఇది పరిశాన్ వచ్చింది మళ్ళా. ఇది మళ్ళీ ఏమనుకుంటారు, ఇట్లా పట్టుకొని జోకేటోడు ఉంటాడు తెలుసా తెలంగాణ కాంగ్రెస్ది, నలికుట్ల రగ్గాడు అంటారు అని పేరు. మన రేవంత్ తొలివేలు కానీ ఛానల్ పేరు. ఇట్లా పట్టుకొని జోకుతున్నాడు వాడు మా మల్లిగాడు కలిసి. సో ఇప్పుడు ఆ జోకుడు గాను నిన్న ఈయనకు ఫోన్ కొట్టారు. ఈయన వాళ్ళ ఫోన్ ఎత్తాడు, మానసొంటి వాళ్ళు ఎత్తాడు. ఎందుకంటే మనం జోకం కదా, మరి వాళ్ళు జోకుతారు కదా. ఆ పిఎంఆర్టీ మైపాల్ గాడు, ఈడు మన మలిగాడు, ఈ ఇసవంటోళ్ళ ఫోన్ ఎత్తారన్నమాట. కాంగ్రెస్ ని జోకేటోళ్ళ ఫోన్లో ఎత్తరాలు. మళ్ళాంటి వాళ్ళకి సమాధానం ఇచ్చేంత దమ్ము లేదు లేడు. కానీ ఇప్పుడు ముచ్చట ఏందనేది ఇది చూడరా. రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు? సేమ్ క్వశ్చన్, సేమ్ ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను. నువ్వు ముఖ్యమంత్రి అవుతానో కదా, నిన్న కాకమన్నా నిన్ననే అనుకుంటా. నేనే మంత్రి పదవి ఇస్తావా లేకపోతే నేనే ముఖ్యమంత్రి జెండా ఎగిరేస్తా, జెండా పాతేంగి అంటున్నావు కదా. నువ్వు జెండా వాస్తానో కానీ నాకు డౌట్ వచ్చింది. నువ్వు పుటకుల్లోని ముందే ఇప్పుడే చెప్తాడు బీజేపీ అధికారం రాబోతుంది, దేశంలో కాంగ్రెస్ చచ్చిపోయింది, ఇంకా కాంగ్రెస్ గెలవదు, చచ్చినా కూడా రాదు, బీజేపీ నెక్స్ట్ భవిష్యత్తు ఫ్యూచరు, డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది తెలంగాణలో అని బీజేపీలో దుంకిది. దొంగ లెక్క బీజేపీలో దుంకిది. మళ్ళా తీరా ఆ పార్టీ బలపడి, ఆ పార్టీ కష్టపడో నష్టపడో కాలు మొక్కో ఏది మొక్కో ఆ పార్టీ మన డెవలప్ అయితే మళ్ళీ సిగ్గు లేకుండా పోయి నేను కాంగ్రెస్ లో పుట్టిన, కాంగ్రెస్ లో పెరిగిన, నా రక్తంలో కాంగ్రెస్ అని ఇలాగా మాట్లాడుతుంది. రక్తంలో కాంగ్రెస్ ఉంటే చంపుకోడు, రక్తం లేకపోతే సస్తం. అవునా కదా, ఒంట్లో రక్తం లేకపోతే సస్తం. నువ్వు ఆ రక్తం వదిలేసి బీజేపీకి వచ్చామంటే మరి చచ్చినట్లెక్క రాజకీయంగా. ఉన్న మాట మాడతాం. రక్తమే కాంగ్రెస్ అయితే ఆ రక్తమైన కాంగ్రెస్ వదులుకొని బీజేపీలోకి వచ్చినప్పుడే నీ రక్తం ఒంట్లో రక్తం అయితే మనిషి వస్తాడు. సో నీ సిద్ధాంతం చెప్పినప్పుడు నువ్వు కూడా రాజకీయంగా చచ్చినట్టే లెక్క. మరి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిని అవుతా అని అంటున్నావు, రేవంత్ రెడ్డి అడుగుతున్నావు నువ్వు ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయితే మలతాపని. సేమ్ ప్రశ్న అడుగుతున్నా. మరి పుడకుల్లోని నువ్వు కాబట్టి పుడకో మాట మారుతావు కాబట్టి మరి నువ్వు మలతాపకు ఏ పార్టీకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నావు? అంటే డబుల్ ఇంజన్ సర్కార్ల బీజేపీలో అవుతావా, లేదు సచ్చింది పార్టీ, ఈ పార్టీ లేవదన్న కాంగ్రెస్ లో అవుతావా, దోసుకుంటూ కేసీఆర్ అన్న కేసీఆర్ పార్టీ అవుతావా, రేపో మాపో ఎంఐఎం పార్టీ మరి ఏమన్నా డెవలప్ అయితే వాని పార్టీ అవుతావా? ఏ పార్టీలో ముఖ్యమంత్రి అవుతావు? ఏ బీజేపీని కాంగ్రెస్ ను దుమ్ము లేపే పార్టీ బీఆర్ఎస్, లేదంటే 3 పార్టీలు దుమ్ము లేసే పార్టీ ఎంఐఎం అని చెప్పేసి మళ్ళీ లంగమారమంటే మళ్ళీ అలా దుంకేమన్నా ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటా చెప్పు. ఇవన్నీ కాకపోతే టీడీపీ పార్టీ దేశంలో నెంబర్ 1 ఉన్నది, జనసేన నెంబర్ 1 అవుతుంది, మరి జనసేనకి వెళ్ళి నేను రేపు పోటీ చేస్తానా, నేను జెండా ఎగురేస్తా అని చెప్తావా? హౌ, ఎట్లా? సేమ్ రేవంత్ రెడ్డిని ఎట్లయితే ప్రశ్న అడుగుతున్నావు అదే ప్రశ్న నిన్ను కూడా అడుగుతున్నావు. పుటకుల్ల రాజగోపాల్ రెడ్డి పుటకో మాట మారుతావు. మరి డబుల్ ఇంజన్ సర్కార్లకు వెళ్ళి మళ్ళీ వచ్చి సచిన కాంగ్రెస్ దుంకినావు కాబట్టి మరి రేపు సచిన కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ ఇంకే దాంట్లో దుంకి ముఖ్యమంత్రి అవుతావు అనుకుంటున్నావో చెప్పు. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావా కాదు తర్వాత డిసైడ్ చేద్దాం. ఈ పుటకుల మాటలు బంద్ చేయవా నీ అమ్మ. ఆ కేపాల్ కనుక ఘోరం అవుతాను నువ్వు. ఆ కేపాల్ ఏమో కానీ వార్చిపాలు అంటారు, ఇజ్జత పోతున్నాను అసలు. మా మునుగోడు అని చెప్తాను, నా చేతికి పరువు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. దండం పెడతా. ఈ పనికిమాల మాటలు బంద్ చేసి ఆ పనికొచ్చే పనులు అని తేలాడుకో. పైసలు పంచితే ఏమైనా వచ్చే ఆప్షన్ ఉంటే పైసలు పంచు. ఎట్లా పైసలు తడుగున్నాయి కావాలంటే రేవంత్కి ఆయన 50 లక్షలు ఇచ్చిన నేను 50,000 కోట్లు ఇస్తాను అట్లన్నా బ్లాక్మెయిల్ చేసినా కాదప్ప. ఈ పనికిమాల మాటలతో మాకు టైం వేస్ట్ అవుతాను. జనాలకు ఇళ్ళ రూపాయి పనికొచ్చే ముచ్చట్లేదు. వీళ్ళకు స్టఫ్ దొరుకుతుంది అంతే. ఈ పేపర్లకు రోజంతా స్టఫ్ దొరుకుతుంది ఈ యాంటీ కాంగ్రెస్ ఛానళ్లకు నీ వల్ల. ఇక మేము కష్టపడితేనట రేవంత్ సీఎం అంటే ఏం కష్టపడ్డావే నువ్వు? ఈయన ఎలవంజడా ఈయన కష్టపడ్డా అంటున్నావు. చలమల కృష్ణారెడ్డి కష్టపడితే ఈ సన్నాసం ఎమ్మెల్యే అయింది. ఎలా చలమల కృష్ణారెడ్డి ఇట్లా జెండా వడేసిపోతే ఈ సచ్చింది కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ లేవదు, అరే నా వెనకంగా రాదు మీరు అంతా కాంగ్రెస్ లో ఉన్న ఈ సిద్ధాంతమైన సన్నాసుని గుంపు చేసుకొని అంతా పైసలు ఇస్తే జోకుడు వాళ్ళందరినీ బీజేపీలో తీసుకొచ్చుకొని కాంగ్రెస్ వచ్చిందని జెండా ఎదిరేసిపోతే నికార్సైన కాంగ్రెస్ రక్తం కలిగిన బిడ్డలు మునుగోడు నగరంలో కాంగ్రెస్ పార్టీ జెండా చలమల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టుకొని నిలబడి తిరిగిరు. దొంగ నువ్వు కష్టపడ్డావు. ఏం కలగట్టు
పడేసి కాంగ్రెస్ కండువా పడేసి జెండా పడేసి దచ్చింది ఈ పార్టీ అని నా మొదలు చెప్పి నేను చూసిన మునుగోడ్లే. ఇలా సంసారం అయిపోయాడు. ఈయన అడుగుతాడు ఇంకా సిగ్గు లేకుండా. ఒక ఆయన ఇక్కడ చండూరు మున్సిపాలిటీలో మనం చూపించిన ఆయన ఇంతమందుకు మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు. ఆయన ఏం చేసిండు, డెవలప్మెంట్ కోసమో బెదిరిస్తున్నావు అది బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీలో దుంకిండు. అరే నువ్వు దొంగవురా, అరే నువ్వు లంగవురా, నన్ను మోసం చేసినవురా, నన్ను లంగవురా అంటే నువ్వు అంతకంటే పెద్ద లంగవు కదా. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కాడెత్తేసి వాళ్ళ ఎమ్మెల్యే పదవి ఇట్లా నాశనం చేసి వాళ్ళ సీటు మోసం చేసి దొంగ లెక్క కాంగ్రెస్ జెండా కింద పడేసి నువ్వు బీజేపీలో వచ్చి నువ్వు కదా ద్రోహి కాంగ్రెస్ పార్టీకి. నిజం మారితే నిజంగా నికార్స్ అయినోడి అలా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మునుగోడు విషయం చెప్పాలంటే చలమల కిషోర్ ఈ రోజు కూడా కాంగ్రెస్ ని నమ్ముకున్నాడు. వచ్చేస్తున్నాడు నీలకెచ్చ తక్కువ అయితే వేరే రకంగా ఉంటుండే. 4 రోజులు బీజేపీలో దుక్కిన మళ్ళీ తెల్లారి అలకపోయాడు. గట్లుంటది. నీ లెక్క కాంగ్రెస్ పార్టీ 16 సార్లు 16 తిట్లు తిట్లే, 16 సాబాదాలు పెట్టలే, వాళ్ళ లంగా వీటి దొంగ అనే ముద్రలు వేరే. నువ్వే బ్లాక్ మెయిలర్లు, వాళ్ళ లంగా వీటి దొంగ మహబూబ్ నగర్ పోయినా వాళ్ళకు బువ్వకు లేదు, బిచ్చగానోళ్ళు బ్లాక్ మెయిల్ చేసి సంపాదించడివి. నువ్వే పోయి వాళ్ళ సంకటం దొరికి అలా సిగ్గు లేకుండా నాకు మంత్రి పదవి, నాకు మంత్రి పదవి, నాకు మంత్రి పదవి అడకదిట్టి బిచ్చగాని లెక్క. ఇది ఏ బ్లాక్ మెయిలర్ అయితే మహబూబ్ నగర్ లో ఉందని చెప్పినావు గదే బ్లాక్ మెయిలర్ ఇలా అడకదిట్టినావు. అది నీ నైతిక విలువలు, నీ రాజకీయ హీనమైన చరిత్ర. ఇలా ఏ మాత్రం తేడా ఉంటే దమ్ముంటే చర్చ పెడదాం. నేను చెప్పిన దాంట్లో తేడా ఉంటే నేను కదనే నేను చూసింది నా ముందర కదా. మా బీజేపీ పార్టీలోకి వచ్చి నువ్వు మాట్లాడే పనికి మాన కూడా 100 ఎత్తిపోయావు. కాంగ్రెస్ గురించి 7 డిస్ట్రిక్ట్లో మనెత్తిపోసాను కాంగ్రెస్ మీద. ఈయనట కష్టపడట, మీ కష్టపడితే ఆయన వచ్చి ముఖ్యమంత్రి. నువ్వేడా కష్టపడి బొచ్చు కష్టపడాను, నువ్వు కష్టపడేది బీజేపీలో. కాంగ్రెస్ నాశనం చేద్దాం కష్టపడని చెప్పి ఒప్పుకుంటా. కాంగ్రెస్ వచ్చింది ఇంకా రాదు, జన్మలు ఎత్తినా ఇంకా మోడీనే ఉంటాడు. నువ్వు కదా చెప్పింది. పప్పుల తడి లెక్క పుడకో మాట మారితే పుడక్కులోడు అంటారు నాలాంటోడు. నీదో రాజకీయ చరిత్ర, సిగ్గుతప్పిన చరిత్ర, పైసల చరిత్ర తప్ప ఏం లేదు ఆడ చెప్తానుకో. ఇంకా చూడరా ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతుడు. అది నువ్వు అహంకారంతో నువ్వు దొంగలైనా పట్టపాటిలు మోసం చేసిపోయినా మళ్ళా ఆయన చలమల కిషోర్ పక్కన పెట్టి ఇలాంటి దొంగలు టికెట్ ఇచ్చారు. నీకు అయినా కూడా సిగ్గులేదు, అయినా కూడా నీకు నియతి లేదు. నియత కూని నువ్వు ఉన్న చెప్పాలంటే పైసల బలుపుతోని మస్తితోని ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటా ఏమైనా వస్తుందా తిందాం అని కాసుకొని కూర్చుని నోరు చేసి ఇట్లా ఏమైనా వస్తుందా మంత్రి పదవి కాసుకొని తినొచ్చు. కష్టపడ్డోనికి వస్తే అర్థం ఉంది, దొంగలకు వస్తే అర్థం ఉంటుందా? దొంగలకు మోసం చేసిన వాళ్ళకు కష్టకాలంలో పట్టుకొని నిలబడ్డోనికి ఏమన్నా రావాలి. ఏ కష్టకాలంలో కాడెత్తేసిపోయి ఆ కాళ్ళ కొట్టిన వాడికి వస్తే అదేమన్నా గౌరవమా? ఈ సక్కదనం పాడుగాను. ఇంకా 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకోవడం రాహుల్ను కాంగ్రెస్ అవమానించడమే. తెలంగాణలో మరి రాహుల్ను సీఎం అని చెప్పుకోవడం ఏమంటే సచ్చిన కాంగ్రెస్ పార్టీలకు మరి సావడం కూడా అవమానం కాదా మరి కాంగ్రెస్ పార్టీకి? అంటే నీకైతే అవమానం కనిపిస్తలేదు, నీకైతే చెంచాలా కనిపిస్తుంది, కానీ నికార్సైన కాంగ్రెస్ కూడా అవమానమే ఇప్పుడు వాస్తవానికి. రేవంత్ రెడ్డి నీలాంటి దొంగని తీసుకొచ్చుకొని మళ్ళీ ఇళ్ళకి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం కూడా నికార్సైన మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ద్రోహం చేసినట్టే. ఈయన దేనికోసం పనిచేసాడు? కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం పనిచేసాడు, బై ఎలక్షన్ల గెలుపు కోసం పనిచేసినాను. అది నీ సక్కదానం. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనసులు ఆంధ్ర పెత్తందారుల రాజ్యంగా నడుస్తున్నది. సేమ్ టు సేమ్ ప్రశ్న అడుగుతున్నా, సేమ్ టు సేమ్ క్వశ్చన్ నేను కూడా అడుగుతున్నా. బీజేపీ పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని, డబుల్ ఇంజన్ సర్కారులో నేనేదో ఉద్ధరిస్తాని ఆడలేక పాదగజలు అంటూ పిక్కోని పోయిన దొంగోడు అధికారం కోసం, పంపకాల కోసం, దందాల కోసం అంటారుగా ఆత్మగౌరవం చంపుకొని రాజకీయ విలువలు లేకుండా అనుక్షణం అవకాశవాద రాజకీయం చేసుకుంటా ఇళ్ళకెళ్ళి ఇళ్లకు దుక్కిన దొంగ ఎవడు? అది మునుగోడు ప్రజలందరూ తెలుసు. అభివృద్ధి కోసం మారిన పార్టీ. ఏం అభివృద్ధి అయింది? ఓటుకు 4,000 వచ్చినాయి అంతే, అదే అభివృద్ధి. మనమే ఓటుకు 12,000 వచ్చినాయి అభివృద్ధి. ఈ సకదానం పాడుగాను. ఇక చూడండి ఆయన, ఇది రాహుల్ కాంగ్రెసా, రేవంత్ కాంగ్రెసా, కాంగ్రెస్ రాజగోపాల్ అంటారు, బీజేపీ రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెసా? నాకు డౌట్ వచ్చింది. రాహుల్ కాంగ్రెసా, రేవంత్ కాంగ్రెసా, బీజేపీ రాజగోపాల్ కాంగ్రెసా? అందుకని బీజేపీ క్యాండిడేట్ కదనే ఆయన, నికార్స్ అయిన బీజేపీ కార్యకర్త రాజగోపాల్ రెడ్డి. ఎంత నేను చూపిస్తున్నా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఫోటోలు మీకు కావాలనే గమ్మత్ చెప్తారే ఈ జోలి పాడుగా, నాకు కోపం వస్తుంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఫోటోస్ అనుకుంటే వచ్చేస్తుంది. ఈయన నేనే పిల్లి కళ్ళు మూసుకొని పాలు అయితే నిజమైతే అదే. ఇదేం కండువానా? ఇదే పార్టీ కండువనే? రాజగోపాల్ రెడ్డి నీకు నీకు నువ్వు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోతామే. ఇదే పార్టీ కండువనే చెప్పు జరా. వస్తలేదా? జూమ్ కావట్లేదా? ఒక్క నిమిషం. ఇదే పార్టీ కండువనే మీరు చెప్పు జరా. ఇలా ఏం గుర్తున్నది? ఈ ముఖం ఎవరిది? ఈయన ఏమంటాడు? రాహుల్ కాంగ్రెసా, రేవంత్ కాంగ్రెసా అంటును. నేను కూడా అడుగుతున్నా, మరి బీజేపీ రాజగోపాల్ కాంగ్రెసా? బీజేపీ రాజగోపాల్ కాంగ్రెసా? ఏ పార్టీలో ముఖ్యమంత్రి అవుతావు? ఏ పార్టీలో అవుతావు అని డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ పెట్టుకో. బీజేపీ రాజగోపాల్ కాంగ్రెస్ మూడు ఇంజన్లు. ఇప్పుడు 3 ఇంజన్లతో ముఖ్యమంత్రి అవుతాడు. అడిగిన నవ్వుతారు జనాలు నీ జోలి చెప్తే. నాసోటం కదా, ఇంకా వేరే తిరిగి వస్తుంది నవ్వు. ఇంకా అలాకు స్టఫ్ ఇస్తాను తప్ప నువ్వు దేనికి పనికి రావు. ఇప్పుడు మనం తెలుసు కానీ చికెన్ మటన్ తిన్నప్పుడు పక్కన నిమ్మపచ్చ పెట్టుకుంటారు. నిమ్మపచ్చను ఉల్లిగడ్డలో పెట్టుకొని నవ్వుతా ఉంటారు రుచి కోసం. అట్లా రాజకీయంలో రుచి కోసం నవ్వుతానికి పనికొస్తాడు నువ్వు, అంతే. ఇత మటనో చికెన్ వండుకున్నాడు పక్కన గిత్త నిమ్మపచ్చ పెట్టుకోవడానికి పనికొస్తా తప్ప దేని పనికి రావు. ఇంకా అది నువ్వు మసాలా కోసం తప్ప నువ్వేదో పుడుస్తావని ఉనికి నమ్మకం ఉంటే నిన్ను వేరే రకాల 15 రోజులకు కూడా వార్త వస్తుందా? ఈ టాపిక్ మడకుండా, ఈ ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యే అనే పాయింట్ మడకుండా అభివృద్ధి గురించి ఒకరోజు నీ వార్త చూపి పేపర్లా, ఒక్కరోజు. అది నీ స్థాయి, నీ కథ. అయ్యో గింత ఉండి గింత ఎగరొద్దు. ఏమంటే చారాన కోడికి రూపాయి మసాలా లెక్క మా రాజగోపాల్ రెడ్డి రాజకీయం ఉంటుంది. సింపుల్ భాషలో చెప్తున్నా. అది ఏమి కూడా కాదు. నాకు తెలియదా నీ సంగతి?